మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు బయటపడింది. మంత్రులు వివేక్, జూపల్లి ముందే నేతల కొట్లాట కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గద్దరాగడి గ్రామంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మున్సిపల్ సన్నాహక సమావేశం నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ముందు నుంచి పార్టీలో ఉన్న వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి కౌన్సిలర్ టికెట్లు ఇస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ నినాదాలు చేశారు. మంత్రులపై కాంగ్రెస్ దళిత నేత కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం గందరగోళంగా మారడంతో సభ నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు మంత్రులు. దీనిపై మరిన్ని అప్డేట్స్. ఇక మంత్రులు వివేక్, జూపల్లి ముందే నేతలు ఆ స్థాయిలో కొట్లాట జరిగింది అని అంటే దీనికి సంబంధించి కార్యకర్తలు అయితే అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గతంలో కూడా వివేక్ ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారి నుంచి తిరుగుబాటు కావచ్చు, లేకపోతే నేతల అసంతృప్తి కావచ్చు, నేరుగా ప్రజలు ప్రశ్నించినటువంటి పరిస్థితి. మంత్రులు సమావేశం నిర్వహిస్తూ ఉంటే వివేక్, జూపల్లి స్థాయి నేతలు చేస్తూ ఉంటే నేతలు ఆ స్థాయిలో కొట్లాడుకుంటున్నారంటే వాళ్లకు విలువ ఇవ్వలేదన్నటువంటి పరిస్థితి. అసలు ఆయా నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది దీనికి సంబంధించి అనేటువంటి మాట. కార్యకర్తలు అయితే ఒకంత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళేటువంటి ముందు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలతో మనం ప్రజల్లోకి ఏం వెళ్తాం, ఏం గెలుస్తాం అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మురళి, దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఈ వివాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి మందమర్రి మండలం గద్దరాగడిలో మున్సిపల్ ఎన్నిక సమావేశంలో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా అక్కడ లోకల్ వార్డ్ మెంబర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ లోకల్ నాయకులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాంట్లో ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు ఇద్దరు మంత్రులు హాజరయ్యారు. సో దానికి సంబంధించి వాళ్ళ ఇద్దరి ముందే పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఏదైతే టికెట్లను అమ్ముకుంటున్నాడో దళిత నాయకులను అసలు దగ్గరికే రానివ్వట్లేదు. కొత్తగా వచ్చి మా పైన అజమాయిషు చూపిస్తున్నాడు అంటూ కూడా దళిత నాయకుడు కళ్యాణ్ ఆరోపించారు. మంత్రుల ముందే ఇలా జరగడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా కళ్యాణ్ నిరసనతో ఆగ్రహించినటువంటి ఇతర నాయకులు కూడా, కార్యకర్తల వద్ద కూడా మొత్తం పెద్ద తోపులాట జరిగింది. అక్కడ మొత్తం గందరగోళం, తోపులాట ఇదంతా నెలకొంది. ఇద్దరు మంత్రుల ముంగట దాదాపు కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగడంతో పూర్తి గందరగోళ వాతావరణం అయితే అక్కడ మొదలైంది. ముఖ్యంగా దాని సద్దుమణిగే ప్రయత్నం చేసినప్పటికీ అటు ఎవరు మంత్రులు ఇద్దరు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి వినిపించుకోకపోవడం, దాదాపు పెద్ద ఎత్తున గొడవ అయితే అక్కడ జరిగింది. సో దీంతో విసుగు చెందినటువంటి మంత్రులు దానిని మధ్యలోనే ముగించుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ గొడవకి కారణం ముఖ్యంగా కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి పెద్ద ఎత్తున విభేదాలు వస్తున్నాయి. కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకు డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. గతంలో కూడా సమన్వయం చేశామని నేతలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలో విభేదాలు బయటపడుతున్నాయనేటువంటి అంశం, అలాగే దీనికి సంబంధించి ఎందుకు అసంతృప్తితో ఉన్నారనేటువంటిది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి డిస్కషన్. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా మురళి, దీనికి సంబంధించి ఏదైతే కొత్తగా వచ్చిన వాళ్ళకు కాకుండా ఆ డబ్బు బలం కావచ్చు, అధికార బలం కావచ్చు ఉన్న వాళ్ళకి, లోకల్ గా ఉన్నటువంటి ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కావాలని పార్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. సో ఆ అంశంపై ఆయన మాట్లాడుతూ కూడా మీరు అసలు ఎవరు, కాంగ్రెస్ కోసం నేను చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాను. సో నిన్న మొన్న వచ్చి మీరు ఈ టికెట్లను ఎలా కూడా ఎత్తుకపోతారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి సూచన ప్రకారం మంత్రులకు పెద్ద ఎత్తున బాధ్యత అప్పగించాడు. ఏదున్నా మంత్రులు సమన్వయం చేయాలి. కార్యకర్తలు, అలాగే నాయకులు, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు అందరికీ కూడా మీరు సమన్వయం, కొత్త పాత తేడా లేకుండా అందరినీ కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత మంత్రులకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలోనే వివేక్ కి ఏదైతే
శంకుస్థాపన పనులకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడ్డారు. అక్కడ మాకు పనులు కావట్లేదు, నీళ్లు రావట్లేదు, రోడ్లు రావట్లేదు, ఎలాంటి పనులు కూడా ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది లేదంటూ కూడా అక్కడ ప్రజలే తిరగబడ్డారు. ఇక్కడనేమో నాయకులు తిరగబడతా ఉన్నారు. మాకు టికెట్లు, మేము పార్టీ కోసం చెమటోడ్చి కష్టపడి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి పార్టీ పేరు చెప్పుకొని పైసల ఇది చూపించి అంటే అసలు కాంగ్రెస్ వాదులు వలస కాంగ్రెస్ వాదులు అనేటువంటి అంశం మధ్య గొడవ వచ్చిందని టాక్ కూడా వినిపిస్తోంది. అలానే చూడాలంటారు ఈ అంశాన్ని. ముఖ్యంగా అక్కడే అంటే అధికార బలం అదే కొంచెం ఆర్థికంగా ఎక్కువ ఉన్న వాళ్ళను కౌన్సిలర్ అక్కడ కావాలని కొంతమందిని డబ్బులు తీసుకొని టికెట్ అమ్ముతున్నారు అనేది ఇక్కడ ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మంత్రులు ఇద్దరు కూడా దాదాపు కొద్దిసేపు అంటే చాలాసేపు దాదాపు అర్ధగంట పాటు అక్కడ ఘర్షణ వాతావరణం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా మొత్తం ఎంత కంట్రోల్ చేసినా, ఇద్దరు మంత్రులు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఇరు వర్గాల మధ్య గొడవ జరగడం, సో కంట్రోల్ కాకపోవడంతో అక్కడ నుంచి మంత్రులు వెళ్ళిపోయారు. మళ్ళీ వేరే దగ్గర మొత్తం మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి కూడా పెద్ద ఎత్తున అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. మళ్ళీ మీటింగ్ అయితే యథావిధిగా నడిచింది. సో మరి వాళ్ళకి ఏం చెప్పారు ఏంటి అనేది అయితే చర్చనీయాంశంగా మారింది. కానీ ఒకవైపు టికెట్లు అమ్ముకుంటున్నారు అనేది ఇది ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉంది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. సతీష్, దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఇక్కడ జగ్గారెడ్డి ఇప్పటికే కొంతమందిని అనౌన్స్ చేశారు. అంటే కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ జెండా మోసారో 10-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోసారో వాళ్ళనే ఇప్పటికే ఆయన అనౌన్స్ చేశారు. ఇక్కడ జీవన్ రెడ్డి కూడా అదే పరిస్థితి ఉంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారో, సో ఆ కాంగ్రెస్ పార్టీ కోసం రక్తాన్ని పెట్టారో వాళ్ళకే ఇక్కడ టికెట్ దక్కుతుందని ఆయన సవాల్ చేశారు. సో ఇవన్నీ నేపథ్యంలో కూడా మరి కాంగ్రెస్ అయితే ఒక కంట చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కొత్త వర్సెస్ పాత అనేది కూడా మొదలైంది కాబట్టి పెద్ద ఎత్తున మరి ఇట్లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో చోటు చేసుకున్నటువంటి ఈ వర్గపోరుతో కార్యకర్తలు అయితే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మంత్రుల స్థాయి వ్యక్తులు వివేక్ జూపల్లి ముందే నేతలు ఆ స్థాయిలో కొట్లాట జరిగింది అని అంటే మంచిర్యాల జిల్లా మందమరి మండలం గద్దరాడి గ్రామంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి నేపథ్యంలో నేతల అంటే మంత్రుల ముందే నేతలు కొట్టుకున్నారు అనంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఒకటే కాదు, అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉందనేటువంటి మాట. అసలైనటువంటి కాంగ్రెస్ వాదులు వలసవాదుల మధ్య ఒక పంచాయతీ, అలాగే డబ్బుల కోసం టికెట్లు అమ్ముకుంటున్నారు అంటూ కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందనేది కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాటకైతే వినిపిస్తోంది. అధిష్టానం ఇప్పటికైనా సరే ఈ అంశానికి సంబంధించి దృష్టి సారించకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి అయితే ఉందనేటువంటి మాట. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి అయితే తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వివేక్ ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుంచి వ్యక్తమైనటువంటి వ్యతిరేకత కావచ్చు. ఇప్పుడు నేతలు కార్యకర్తలు మంత్రుల ముందే కొట్టుకున్నటువంటి అంశానికి సంబంధించి కావచ్చు. కార్యకర్తలు అయితే అధిష్టానానికి కంప్లైంట్ చేసేటువంటి యోచనలో ఉన్నారు. ఇప్పటికైనా సరే అధిష్టానం అది జాతీయ కేంద్ర నాయకత్వం దృష్టి సారిస్తుందా, రాష్ట్ర నాయకత్వం దృష్టి సారిస్తుందా, దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఈ పరిస్థితికి సంబంధించి సమీక్షించాలి, నేతల మధ్య సమన్వయం చేకూర్చాలనేది అయితే కార్యకర్తలు కోరుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి.